అయితే 'బాగీ ఈజ్ బ్యాక్' అన్నమాట అని కరుణ అంటే, అవును 'బాగీ ఈజ్ బ్యాక్, మిస్సమ్మ ఈజ్ బ్యాక్' అని మనోహర్‌పై మండిపడుతూ బాగీ ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. "నువ్వేం చేస్తావో నాకు తెలీదు చెంబా. ఆ పిల్ల అరుంధతికి సహాయం చేసింది ఎవరో నాకు వెంటనే తెలియాలి. నువ్వు ఏదో ఒక విధంగా తెలుసుకొని నాకు చెప్పు" అని మనోహరి అంటుంది. మనోహరి, "నీకేమైంది? నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి, అది చెప్పు, ఇది చెప్పు అని బాగానే అడుగుతావు. నేను మంత్రం వేసి చాలా రోజులైంది. ఇప్పుడు అగ్ని మధ్యలో కూర్చొని మంత్రం వేస్తే కానీ నేను తెలుసుకోలేని పరిస్థితి" అని చెంబ అంటే, "నువ్వు అగ్ని మధ్యలో కూర్చుంటావో, ఏం చేస్తావో నాకు తెలీదు. ముందు నువ్వు నాకు చెప్తావా లేదా" అని మనోహరి అంటుంది. సరేనంటూ చెంబ ముగ్గు మధ్యలో కూర్చొని, "చూడు మనోహరి, అదిగో ఆ గీత చుట్టూ కూడా నువ్వు అగ్నిని వెలిగించు" అని చెప్పటంతో మనోహరి వెలిగించేస్తుంది. అలా అగ్ని మధ్యలో, ముగ్గు మధ్యలో కూర్చొని చెంబ మంత్రం వేస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న దీపపు ప్రమిదలో చెంబ వేస్తున్న మంత్రాలకి అమ్ము, అంజు, ఆనంద్, ఆకాష్ కనిపిస్తూ ఉంటారు. అలా చాలాసేపు మంత్రాలు చదివి "అగ్ని అగ్ని" అంటూ చెంబ ఆ అగ్నిని ఆర్పటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ అది ఆరిపోకపోవటంతో తానే ఇక పక్కకు దూకేసి పక్కకు వచ్చేస్తుంది. "ఏమైంది చెంబా? ఏమైంది?" అని మనోహరి అడుగుతూ ఉంటే, "ఏమీ లేదు. నాకు ఎవరు కనిపించారంటే" అని చెంబా చెప్తుంటే, "ముందు ఆ పిల్ల అరుంధతికి సహాయం చేసింది ఎవరో అది చెప్పు" అని మనోహరి అంటుంది. "అమ్ము, ఆనంద్, ఆకాష్, అంజు" అని నలుగురు పేర్లు చెప్తుంది. సహాయం చేసిన వారి పేర్లు చెప్పమంటే నలుగురు పిల్లల పేర్లు చెప్తున్నావు ఏంటని మనోహరి అంటే, ఆ నలుగురి పిల్లల్లో ఎవరికో అద్భుత శక్తులు ఉన్నాయి. ఆ శక్తే ఇప్పుడు ఆ పిల్ల అరుంధతిని కాపాడింది అని చెంబా చెప్తుంది. వాళ్ళకి శక్తులు ఉండటం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అని మనోహరి అంటే, అంటే వాళ్ళు ఈ మధ్య గుళ్ళకు వెళ్తూ ఆ తాయెత్తులు, ఈ తాయెత్తులు కట్టించుకుంటున్నారు కదా! దానివల్ల వాళ్ళకి దైవశక్తి ఏవో శక్తులు వచ్చినట్లున్నాయి. ఆ శక్తితోనే కాపాడారు. ఇదే నిజం అని చెంబా చెప్తోంది. ఆ నలుగురు పిల్లల్లో ఎవరికో ఒకరికి దైవశక్తి ఆవహించింది. అందుకే మానవ శక్తికి దైవశక్తి తోడైతే ఇలాగే ఉంటుంది. ఆ పిల్ల అరుంధతిని వాళ్ళని ఆవహించిన దైవశక్తే కాపాడింది అని చెంబ మంత్రాలు వేసి ఒక మంత్రదండాన్ని వచ్చేలా చేస్తుంది. ఇదిగో ఇది మంత్రదండం. ఈ మంత్రదండం పట్టుకొని మనం ఆ పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరికైతే శక్తులు ఉండి దైవశక్తి ఆవహించిందో ఆ పిల్లని ఈ మంత్రదండం తాకినప్పుడు ఇందులో ఉన్న నాగబంధాలు మెరుస్తాయి. వాళ్ళలోనే ఆ శక్తులు ఉన్నట్లు అని చెంబా చెప్తే, అసలు ఇదంతా ఎందుకు? ఇంకాసేపు మంత్రాలు చదివి ఆ నలుగురిలో ఎవరికి ఆ శక్తులున్నాయో తెలుసుకునేలా చేయొచ్చు కదా అని మనోహరి అంటుంది. "నువ్వు బాగి వెళ్ళిపోగానే అమరేంద్ర చేత ఎందుకు తాళి కట్టించుకోలేదు" అని చెంబా అంటే, "దేనికైనా సమయం రావాలి కదా" అని మనోహరి అంటుంది. "మరి ఇది కూడా అంతే మనోహరి, దేనికైనా సమయం రావాలి. నేను చెప్పినట్లు చెయ్యి" అని చెంబా చెప్తుంది. "సరే, ఈ క్షణం నుంచి నువ్వు నీ పనిలో ఉండు. నేను నా పనిలో ఉంటానని" మనోహరి అనడంతో అలాగేనని ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక బాగి పాపని బాగా రెడీ చేస్తూ ఉంటుంది. "ఏంటమ్మా, 8:30కి స్కూల్ అయితే 6:30కి నన్ను ఎందుకు రెడీ చేస్తున్నావు? చెప్పమ్మా ఇంత ఎర్లీగా" అని పాప అడుగుతూ ఉంటే, "ఎందుకంటే నువ్వు మీ డ్యాడీ ఇంటికి వెళ్ళాలి కదా" అని బాగి అంటుంది. దాంతో పాప షాకింగ్‌గా, "అంటే ఈరోజు డ్యాడీని చూపిస్తున్నావా అమ్మా? చాలా సార్లు నేను డ్యాడీ ఎలా ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? అని అడిగాను కదా! చెప్పమ్మా చెప్పు. డ్యాడీ ఇంటికి వెళ్తున్నామా?" అని ఆరు పాప అడుగుతూ ఉంటే, "నువ్వు చాలా సార్లు డ్యాడీని చూడాలని అడిగావు కదా బుజ్జమ్మ" అని బాగి అంటుంది. "అవునమ్మా, అదేనమ్మా నేను కూడా అడిగేదని" పాప చెప్పటంతో, "ఈరోజు నువ్వు అంజు అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నావిప్పుడు" అని బాగి చెప్తుంది. "ఎందుకమ్మా?" అని ఆరు పాప అంటే, "ఎందుకంటే మీ డ్యాడీ వాళ్ళ ఇల్లు కూడా అలాగే ఉంటుంది" అని బాగి చెప్పటంతో, "అయితే డ్యాడీ కూడా అంజు వాళ్ళక్క డ్యాడీలాగే ఉంటారా?" అని పాప అడుగుతూ ఉంటే, "ఆయనే మీ నాన్న అని నువ్వు తెలుసుకునే రోజు త్వరలోనే వస్తుంది బుజ్జమ్మ" అని బాగి మనసులో అనుకుంటూ ఉంటే, "అసలు డ్యాడీ ఎలా ఉంటారమ్మా?" అని పాప ప్రశ్నిస్తూ ఉంటుంది. "నిల్చున్న జాతీయ జెండాలా ఉంటారు. ఆయన కళ్ళు ఎక్కుపెట్టిన తుపాకీలా ఉంటాయి. ఆయన మాటలు దూసుకువచ్చే తూటాల్లా ఉంటాయి. ఆయన వస్తుంటే ఒక వార్ ట్యాంక్ వస్తున్నట్లు ఉంటుంది" అని బాగి చెప్తూ ఉంటే, జాగింగ్ చేస్తూ వస్తున్న అమర్‌ని మనకి చూపిస్తూ ఉంటారు. "వావ్! అంటే నాన్న హీరోలా ఉంటారనమాట" అని పాప అంటే, "ఆర్డినరీ హీరోలా కాదు, సూపర్ హీరోలా ఉంటారు" అని బాగి చెప్పటంతో, "అయితే డ్యాడ్‌ని వెంటనే చూడాలనిపిస్తోందమ్మా" అని పాప అంటుంది. "ఈరోజు నువ్వు అమరేందర్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు కదా! రోజు ఇలాగే వెళ్తూ ఉండు. తప్పకుండా మీ డ్యాడీని చూస్తావు" అని బాగి చెప్తుంది. "నీకొక విషయం తెలుసా అమ్మా? నేను ఆయనతో ఉంటే నాకు నీతో ఉన్నట్లే ఉంటుందమ్మా. ఎందుకంటే ఆయన నాకెందుకో చాలా దగ్గరగా అనిపిస్తూ ఉంది" అని పాప చెప్తోంది. బాగి ఒక్కసారిగా పాపని హగ్ చేసుకుంటుంది. "ఏమైందమ్మా?" అని ఆరు పాప ప్రశ్నిస్తూ ఉంటే, "ఏం లేదని" బాగి కన్నీళ్ళని తుడుచుకుంటూ
తాతయ్య నిన్ను తీసుకువెళ్తాడని బాగీ చెప్తుంటే, లేదమ్మా ఆయనే వస్తారనిపిస్తోంది. నాకెందుకో ఇప్పుడాయన వస్తారు, నన్ను తీసుకువెళ్తారనిపిస్తోందమ్మా అని పాప చెప్పటంతో ఇక బాగీ ఆలోచిస్తూ ఉంటుంది. సరే కానీ మనమిద్దరం ఉన్నప్పుడు నువ్వు నన్ను అమ్మ అని పిలవాలి. అందరూ ఉన్నప్పుడు నువ్వు నన్ను మేడం అని పిలవాలి. సరేనా? అని బాగీ చెప్తే, ఎందుకమ్మా అలా? అని పాప అంటుంది. ఎందుకంటే నేను నీకు మేడమే కదా! అని బాగీ చెప్పటంతో, అలాగే మేడం, మేడం అని పిలవాలి. అంతే కదా! అని పాప చెప్పటంతో, అలాగేనని బాగీ అంటుంది. ఇక అమర్ అటుగా వెళ్తూ, ఎలాగో జాగింగ్ చేస్తూ ఇంత దూరం వచ్చాను కదా! ఒకసారి బుజ్జమ్మని చూసి వెళ్తే బాగుంటుందని లోపలికి వెళ్తాడు. అమర్ లోపలికి వెళ్తూ ఉంటే స్కూటీలో అక్కడికి వచ్చిన కరుణ అమర్‌ని చూసేసి, ఇంత పొద్దు పొద్దున్నే ఈ అమరేంద్ర సారు లోపలికి వెళ్తున్నారేంటి? బాగీకి చెప్పాలి అని ఫోన్ చేస్తూ ఉంటుంది. బాగీ ఫోన్ కాస్త ఛార్జింగ్‌లో ఉండటం వల్ల చూసుకోకుండా పాపకి పాలివ్వటానికి కిచెన్‌లోకి వెళ్తుంది. అయ్యో! ఇది ఫోన్ తీస్తలేదేంటి అని కరుణ చాలా కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే హాయ్ బుజ్జమ్మ అంటూ అమర్ రావటంతో షూ షూ అని పాప మెల్లగా మాట్లాడుతూ ఉండటంతో, ఎందుకు అలా హస్కీగా మాట్లాడుతున్నావు అని అమర్ అంటాడు. మీరు కూడా నాలాగే హస్కీగా మాట్లాడండి. ఎందుకంటే ఇందాక మేడంతో మేమిద్దరం మీ గురించే మాట్లాడుకున్నాము. మీరు ఈరోజు ఇక్కడికి వస్తారని నా మనసుకి ఎందుకో అనిపించింది చెప్పాను అని పాప అనడంతో, ఓహ్! నీ మనసుకి ముందే అనిపించిందా? అని అమర్ అంటాడు. ఇంకా సేపట్లో మేడం ఇక్కడికి వస్తారు. మిమ్మల్ని చూస్తారు. సర్ప్రైజ్ అవుతారు. ఇక్కడే ఉండండని పాప చెప్తుంది. అలా బుజ్జమ్మ, అమర్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే బాగి పాలు తీసుకొని వస్తూ ఉంటుంది. బుజ్జమ్మని మాత్రమే చూసేసి అమర్ కనిపించకపోవటంతో బుజ్జమ్మ ఇప్పుడు ఎవరితో మాట్లాడుతోంది అని బాగి చూడటానికి వెనక వైపు నుంచి మెల్లగా వస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే కరుణ పరుగులు పెడుతూ గుడ్ మార్నింగ్ అమరేంద్ర సార్ అంటూ గట్టిగా కేకలు పెట్టడంతో బాగి ఒక్కసారిగా తన చేతిలో ఉన్న పాల గ్లాస్‌ని షాకింగ్‌గా కింద పడేసి, బుజ్జమ్మ మాట్లాడుతున్నది ఆయనతోనా అని అమర్ కంటపడకుండా మెల్లగా పరుగులు పెట్టి కిటికీ దగ్గరికి వెళ్ళి అమర్‌ని చాటుగా చూస్తూ ఉంటుంది. పాల గ్లాస్ కింద పడిపోవటంతో అమర్ అటువైపు చూసేసరికే బాగి అక్కడి నుంచి పరుగులు పెట్టి పారిపోయి ఉంటుంది. "నువ్వెందుకు ఇంత గట్టిగా అరిచి చెప్తున్నావు?" అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే, "వినపడాలి కదా సార్" అని కరుణ అంటూ, బాగీకి వినపడాలి కదా! అందుకేనని మనసులో అనుకుంటూ ఉంటుంది. నాకేమైనా చెవుడా? అని అమర్ అంటే, ఆర్మీ వాళ్ళు కూడా ఇలాగే గట్టిగా మాట్లాడతారు కదా! అని కరుణ అంటుంది. నేను ఆర్మీ, నువ్వు కాదు అని అమర్ అంటాడు. అదేంటి ఆంటీ, మేము మేడంకి సర్ప్రైజ్ ఇద్దాము అని హస్కీగా మాట్లాడుకుంటూ ఉంటే మీరేమో మొత్తం చెడగొట్టేశారు. మీరరిచిన అరుపుకి మేడం భయపడిపోయి పాల గ్లాసుని కూడా కింద పడేసి మరీ లోపలే ఉన్నట్లున్నారు. ఛ! ఏంటో నేను సర్ప్రైజ్ ఇద్దామనుకుంటే మీరు ఇలా చేశారు అని పాప చెప్తుంటే, ఏంటి బాగీకి నువ్వు సర్ప్రైజ్ ఇవ్వటం కోసం ఇలా హస్కీగా మాట్లాడుకుంటున్నారా? చూసి ఉంటే బాగీ షాక్ అయిపోయి ఉండేది అని కరుణ మనసులో అనుకుంటూ ఉంటుంది. పదండి, మనం మీతో పాటి మీ ఇంటికి వెళ్ళి నేను తర్వాత అంజు అక్కతో కలిసి స్కూల్‌కి వెళ్తాను. రెడీ అయిపోయాను అని పాప చెప్తే, మరి మీ మేడంకి చెప్పవా? అని అమర్ అంటాడు. ఇక్కడి నుంచే బాయ్ చెప్తానులెండి. బాయ్ మేడం అంటూ అమర్ చెయ్యి పట్టుకొని పాప వెళ్తూ ఉంటే కిటికీలో నుంచి బాగి చూస్తూ, ఈ క్షణాలన్నీ మీకు దూరమయ్యేలా చేశానండి. ఈ మధుర క్షణాలు ఏవి కూడా ఇక మీకు దూరం కానివ్వను అని బాగి అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే కరుణ వచ్చి భుజం మీద చేయి వేయటంతో బాగి సడన్‌గా షాక్ అయిపోయి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. భయపడకే, నేను వచ్చారని చెప్పి ఫోన్ చేస్తుంటే తీయవేంటి అని కరుణ అంటే, ఆయనొస్తారని బుజ్జమ్మ మనసుకి అనిపించి నాకు ముందే చెప్పిందే అని బాగి అంటే, ఇదేనే రక్త సంబంధం అంటే త్వరలోనే మీరంతా దగ్గరవుతారు చూస్తూ ఉండు అని కరుణ చెప్పటంతో బాగి చాలా సంతోషపడుతూ ఉంటుంది.